ఓం శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీమాత్రే నమ. శ్రీ పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వర స్వామి దేవతాయ నమ. సాయి ప్రశాంత్ బ్లాగ్ సబ్స్క్రైబర్లందరికీ కూడా ఆ పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వర స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు కలగాలని. అయితే నిన్న శనివారం 13వ తేదీ షష్ఠీ తిథిలో కృత్తికా నక్షత్రంలో మన పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వర స్వామి ఆలయంలో రుద్రహోమం, అదేవిధంగా సహస్ర బిల్వదళాలతో విభూతితో అర్చన చేయడం జరిగింది. ఎవరైతే ఈ హోమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా, నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుందండి. సో ఆ ప్రసాదాలు ఏమేమైతే పంపిస్తున్నామో అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. ఓం నమ శివాయ. స్వామివారి అనుగ్రహంతో హోమం అయిన తర్వాత స్వామివారికి బిల్వదళాలతో పూజ చేయడం జరిగిందండి. ఈ బిల్వదళాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది. అయితే మీకు హోమానికి ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుందండి. రేపు సోమవారం కాబట్టి మీకు 1 వీక్ లోపు, అంటే ఒక 5-6 రోజులలో మీ ప్రసాదాలన్నీ కూడా మీకు అందుతాయండి. ఎవ్వరూ చింతించే అవసరం లేదు. అందరికీ కూడా ఆ యొక్క పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వర స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. మేము ఇప్పుడు పంపించబోయే ప్రసాదాలు ఏంటంటే స్వామివారి అనుగ్రహంతో హోమ అక్షతలండి. ఇవి హోమం చేసిన అక్షంతలు, ఆశీర్వాద అక్షంతలు అంటాం. ఈ అక్షంతలు పంపిస్తున్నాం. అదేవిధంగా ఇది స్వామివారికి అభిషేకం చేసిన మారేడు దళం, అదేవిధంగా అభిషేకం చేసిన విభూతి. ఇంకొకటి ఇది రుద్రహోమ భస్మం అండి. ఈ రుద్రహోమము గణపతి హోమం చేసిన ఆ హోమ భస్మాన్ని కూడా పంపిస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు షష్ఠి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసిన చందనాభిషేకంలో గంధాన్ని కూడా పంపించడం జరుగుతుంది. ఈ 4తో పాటు శ్రీ పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వర స్వామి వారి యొక్క ఫోటోను కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే హోమాలకి చేయించుకోవడానికి నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రసాదాలు అందుతాయండి పోస్ట్ ద్వారా. మీ అందరికీ కూడా పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ, ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణాం సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. ఓం శాంతి.